హైదరాబాద్ కొండాపూర్లో రేవ్ పార్టీ భగ్నం చేశారు పోలీసులు. ఏపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. విజయవాడకు చెందిన వ్యక్తుల కనుసన్నల్లో రేవ్ పార్టీ జరిగినట్టు నిర్ధారించారు. నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అరెస్ట్ అయ్యారు. డబ్బున్న బడాబాబులను తీసుకొచ్చి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. భారీగా డ్రగ్స్, గంజాయి సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. హైదరాబాద్ కొండాపూర్లో రేవ్ పార్టీ భగ్నం చేశారు పోలీసులు. ఏపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. విజయవాడకు చెందిన వ్యక్తుల కనుసన్నల్లో రేవ్ పార్టీ జరిగినట్టు నిర్ధారించారు. నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అరెస్ట్ అయ్యారు. డబ్బున్న బడాబాబులను తీసుకొచ్చి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. భారీగా డ్రగ్స్, గంజాయి సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఏపీకి చెందిన 11 మందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎవరు నిర్వహిస్తున్నారు? కొండాపూర్ లో ఏపీ ముఠాలకు సంబంధించిన రేవ్ పార్టీ ప్రస్తుతం కలకలం రేపుతోంది. 11 మందితో ఎక్సైజ్ శాఖ కేసు నమోదు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇందులో 11 మందిలో 9 మందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయితే వీకెండ్ వచ్చిందంటే కొండాపూర్ ఈ ఏరియాలో పూర్తిగా రేవ్ పార్టీలు ఎవరికి తెలియకుండా నిర్వహిస్తున్నారని కూడా సమాచారం. దీంతో ఒక్కసారి కూడా ఎక్సైజ్ శాఖ నిన్న ఉన్నట్టుండి కూడా రైడ్ చేయడంతో చాలా వరకు ఏపీ నుంచి కొంతమంది తీసుకొని వచ్చి ఇక్కడ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సో ఒక్కసారిగా రైడ్ చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది ఏదైతే గాంజా కానీ ఇవన్నీ కూడా దొరికినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కొండాపూర్ లోనే ఎస్పీ ఏదైతే నెక్స్ట్ అపార్ట్మెంట్స్ అని చెప్పి కూడా కొన్ని ఉంటాయి. ఆ నెక్స్ట్ అపార్ట్మెంట్స్ లో కూడా ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే వీకెండ్ సందర్భంగా నిన్న హైదరాబాద్ వచ్చినట్టు కూడా చెప్తున్నారు. వీరంతా కూడా విజయవాడకు సంబంధించిన వారిగా తెలుస్తుంది. విజయవాడకు సంబంధించి ఎవరైతే ముఠాలు ఉంటారో వారందరినీ కూడా ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. విజయవాడకు సంబంధించిన వాసు, శివం, రాయుడు అనే కొంతమందిని గుర్తు చెప్పడం కాకుండా మారు పేరుతో బ్యాంక్ అకౌంట్ కూడా తయారు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆధార్ కార్డులు కూడా వేరేవి తయారు చేసుకుని వచ్చి వారందరూ కూడా ఈ బుకింగ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. బిఎన్బి అనే వెబ్సైట్ ను కూడా ఈ అపార్ట్మెంట్ సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ఈ ఇటీవల వీకెండ్ వచ్చిందంటే సర్వీస్ అపార్ట్మెంట్స్ ఈ విధంగా వీకెండ్ పార్టీలు అంటూ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో చాలా వరకు డ్రగ్స్ కి సంబంధించి కూడా దొరికినట్టుగా కూడా సమాచారం. అవన్నీ కూడా ఎక్సైజ్ శాఖ పూర్తి సమాచారం తెలుపుతామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇటువంటి ముఠాను ఎఫ్టీఎఫ్ టీం పట్టుకున్నారు. వీరందరూ షేవింగపల్లి ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్టు కూడా తెలుస్తుంది. వీరి వద్ద నుంచి 2.8 కేజీ గంజాయిని, అలాగే ఓజీ పుష్ ను, అలాగే మ్యాజిక్ మష్రూమ్ 1.9 గ్రాముల చెరస్ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. 4 కార్లు, అలాగే 11 ఫోన్లు, 9 మందిని అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్స్ తెప్పించే రాహుల్ అనే వ్యక్తిని కూడా ఆర్గనైజర్ ప్రవీణ్ కుమార్, అలియాస్ మన్నే, ఆపికోట్ల అశోక్ కుమార్, ఆర్గనైజర్ వీరందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే కొంతమంది పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే నిన్న ఉన్నట్టు కూడా చాలా వరకు సమాచారం రావడంతో ఎక్సైజ్ శాఖ అక్కడ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీకెండ్ అనగానే కొండాపూర్ లో ఇటువంటి చాలా జరుగుతున్నట్టు కూడా సమాచారం. అయితే ఇటువంటి పూర్తిగా నిఘా పెడతామంటూ కూడా ఎక్సైజ్ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సిద్ధు, పరారీలో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చేపట్టారా? వారిని ట్రాక్ చేసేదానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? వీరందరూ కూడా డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు, ఆర్గనైజర్స్ ఎవరు నిర్వహించారు, ఆ ముఠాలు ఎవరు, పూర్తిగా కూడా వీరందరూ ఎవరు ఎక్కడి నుంచి వీరందరినీ తీసుకొని వచ్చారు అనే కోణంలో పోలీసులు చెక్ చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ పోలీసులు ఎవరైతే పరారీలో ఉన్నారో వారందరూ కూడా అంటే వీళ్ళు మొబైల్ డేటా ప్రకారం కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ మొబైల్ డేటా ప్రకారం వారందరూ ఎక్కడ వారు అనే కోణంలో కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సో వారందరూ ట్రాక్ చేసే పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే సుస్మిత.